గ్రామీణ పరిపాలనను బలోపేతం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కామారెడ్డి జిల్లాకు చెందిన ప్రముఖ సేవాదాత పారిశ్రామికవేత్త తిమ్మయ్య గారు సుభాష్ రెడ్డి. గతంలో అర్హులైన పేదలకు కార్పొరేట్ స్థాయి డబుల్ బెడ్రూమ్లు, మంచినీటి ట్యాంకులు, విద్యాలయాలు, పలు తరగతి గదులు నిర్మించిన సుభాష్ రెడ్డి తాజాగా గ్రామ పంచాయతీలకు తన సొంత నిధులతో ఫర్నిచర్, కుర్చీలు పంపిణీ చేశారు. ఒక్కో పంచాయతీకి సుమారు 2 లక్షలు విలువ చేసే సామగ్రి అందించారు. కామారెడ్డి జిల్లాలో సామాజిక సేవ దృక్పథంతో పలు కార్యక్రమాలు చేపట్టిన తిమ్మయ్య గారు సుభాష్ రెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 60 గ్రామ పంచాయతీలకు ఫర్నిచర్ అందించారు. ఇందులో మీటింగ్ టేబుల్స్, కంప్యూటర్ టేబుల్స్, కుర్చీలు, ఆఫీస్ టేబుల్స్, గెస్ట్ ఫర్నిచర్లు ఉన్నాయి. ఈ సేవా కార్యక్రమం ద్వారా గ్రామ పంచాయతీల రూపురేఖలు మారతాయంటున్నారు స్థానికులు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానన్నారు సుభాష్ రెడ్డి. అదే నేను ఒక 30 ఏళ్ళుగా గ్రామ పంచాయతీలను చూస్తున్నా. మా ఊళ్ళో గ్రామ పంచాయతీని కూడా చూసిన, ఇంకా పక్క జిల్లాల గ్రామ పంచాయతీలు చూసినా, మా కాన్స్టిట్యున్సీ గ్రామ పంచాయతీలు చూసినప్పుడు సరి అయిన కుర్చీ లేకుండా, సరి అయిన బెంచీలు లేకుండా, సరి అయిన సదుపాయాలు లేకుంటుండే ఉన్నప్పుడు నాకేమనిపించిందంటే ఫస్ట్ మన గ్రామంలో అద్భుతమైన గ్రామ పంచాయతీ కట్టాలని, ఒక ప్యాలెస్ లాంటి గ్రామ పంచాయతీ ప్రభుత్వ సహాయంతో నా డబ్బు కలిగి ఒక మంచి గ్రామ పంచాయతీ కట్టినాం. ఆ గ్రామ పంచాయతీ ఏమైందంటే మన కాన్స్టిట్యున్సీలో పక్క జిల్లాల ట్రెండ్ మార్క్ అయిపోయి కొన్ని చాలా గ్రామ పంచాయతీలు ఆధిక్యమైన గ్రామ పంచాయతీలు వచ్చినాయి. తర్వాత నాకేమున్నా గెలిచిన సర్పంచులను కలవడానికి వచ్చినప్పుడు అనుకోకుండా ఒక ఆలోచన వచ్చింది. వీళ్ళకి అందరికీ ఫర్నిచర్ ఇస్తే ఎట్లుంటుందని అనిపించినప్పుడు అది ఆలోచనే రావడమే వెంటనే నేను అనౌన్స్ చేసేసిన. మా కాన్స్టిట్యున్సీలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలకు నేను ఫర్నిచర్ ఇస్తా అని చెప్పిన. అవసరం ఉన్న వాళ్ళు వచ్చి అందరూ తీసుకుపోవచ్చు. సర్పంచులకు, పాలక మండలాలకి మనం అనౌన్స్ చేసినాం. ఈరోజు 50 నుంచి 60 మంది సర్పంచులు వచ్చినారు. ఈరోజు ఇస్తున్నాము. రేపు పొద్దున ఏం చేయదలుచుకున్నా అంటే రేపు సాయం చేస్తా, ఎల్లుండి సాయం చేస్తా, ఇంకా ఎప్పుడైనా సాయం చేస్తా. ఇది నా ప్యాషన్. సాయం చేస్తేనే నాకు ఒక థ్రిల్ ఉంటుంది, నాకు ఒక ఏమంటారు ఒక పవర్ ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి సాయం చేస్తాను. మా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరిక ఎందుకు కలిగిందంటే మా పెదనాన్ని చనిపోయాడు. మా పెదనాన్ని చనిపోయినప్పుడు హైదరాబాద్ నుంచి చాలామంది బంధువులు వచ్చిండ్రు మా ఊరికి. మా ఊళ్ళో ఎక్కడ కూడా సిమెంట్ రోడ్ లేదు, అంతా బురదమయం ఉంది. అప్పుడే వర్షం పడ్డది. వాళ్ళు ఊరంతా కొంత తిరిగి వచ్చిండ్రు. వాళ్ళు ఏమన్నారంటే, ఏమిరా మీరు మంచి మంచి బట్టలు వేసుకొని తిరుగుతారు, నేను పేరుకేమో పెద్ద పాలరాతి, మీరు అన్నట్టు పాలరాతి భవనాలలో మీరు ఉంటారు, ఇక్కడనే మీ ఊళ్ళో కావాలని నడవడానికి కూడా లేని స్థితిలో గ్రామం ఉన్నది. మీకు అంటే కొంచెం ర్యాష్గానే మీకు సిగ్గు అనిపిస్తలేదా అని అడిగాడు. అన్నప్పుడు అనిపించింది నాకు ఇంత మాట పడ్డమే అని చెప్పి ఆ రోజే మేము శ్రీకారం చుట్టాము. మా ఊళ్ళో ఎక్కడ సిమెంట్ రోడ్ వేయడానికి ఆస్కారం లేదు. ఏ డెవలప్మెంట్ కూడా ఇంకేమన్నా ఆధునికంగా చేసుకోవాల్సిందే, కానీ ఇలాంటి అన్ని డెవలప్మెంట్ కంప్లీట్ చేసినాం. అది గ్రామ పంచాయతీ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఒక డ్రైనేజ్ సిస్టమ్ అయితే మా బ్రదర్ చేసిండు. ఇట్లా గ్రంథాలయం కట్టించినాము. ఇట్లాంటి ఏ ఉన్నా ఇంకా కొన్ని డెవలప్మెంట్స్ మేము చేసుకుంటూ పోతున్నాం. ఇంకా ఈ 5 ఏళ్ళల్లో దేశ ఆదర్శ గ్రామంగా చేయాలని అనుకుంటాము. అట్లే మిగతా గ్రామాలు కూడా ఇప్పటిదాకా చెప్పింది అదే. ప్రతిదీ గవర్నమెంట్ చేయాలంటే కష్టమవుతుంది. మనం ఏం చేస్తున్నాం, మనం ప్రశ్నించుకొని ముందటికి పోతే అన్ని గ్రామాలు నిజంగానే దేశ పట్టుకొమ్మలు అవుతాయని నేను అనుకుంటున్నాను. వరంగల్ దగ్గర ఒక ఊరు ఉందని మా మిత్రుడు చెప్పిండు ఒకటి, అక్కడ ఆదిలాబాద్ దగ్గర ఒక ఊరు ఉందని చెప్పిండ్రు. అక్కడ రోడ్డు సౌకర్యం కానీ, ఇంటి సౌకర్యం కానీ, ఎలాంటి సౌకర్యం, నీటి సౌకర్యం కాదని చెప్తుండ్రు. అక్కడ పిల్లలు కూడా ఒక 5 కిలోమీటర్లు రోడ్డు లేని దగ్గర నుంచి నడుచుకుంటూ పోయి చదువుకుంటున్నారని చెప్పిండ్రు. అట్లాంటి గ్రామాలను నేను చూస్ చేసి ఎక్కువ ఉండకుండా దాదాపు 100 నుంచి 150 కుటుంబాలు ఉండే గ్రామాన్ని తీసుకొని అద్భుతంగా తీర్చిదిద్ది దేశానికి దాన్ని పరిచయం చేయాలి. గ్రామాలు అంటే ఇట్లా ఉండాలి, ఇట్లా డెవలప్ చేయాలి. ఇంకా మనం స్వతంత్రం వచ్చినాక 78 సంవత్సరాల తర్వాత కూడా మనం ఏమనుకుంటున్నామంటే మేము ఇంకా గ్రామాలు డెవలప్ చేస్తామనుకుంటున్నాం, మనం నీళ్ళు ఇస్తామంటున్నాం, చదువు చెప్పిస్తామంటున్నాం.
ఇంకా కూడా మనం ఆ స్థితిలో ఉన్నామా అనిపిస్తుంది. ఆ స్థితి లేని స్వరాజ్యం రావాలని కోరుకుంటున్నాను. సేవ నాకు అంటే నేనైతే ప్రభుత్వాన్ని కాదు, నేను రాజుని కాదు, నా దగ్గర అంత డబ్బు కూడా లేదు. నా దగ్గర ఉన్నంతలో నేను చేయగలిగినంత ఏదైనా తప్పకుండా చేద్దాం. అది గ్రామాలు కావచ్చు, కాన్స్టిట్యున్సీలు కావచ్చు, రేపు పొద్దున రాష్ట్రం కావచ్చు. ఎక్కడి వరకైనా సరే ఆ దేవుడు సహకరిస్తే, నా వ్యాపారం సహకరిస్తే, నా కుటుంబ సభ్యులు సహకరిస్తే, మా మిత్రులు, మా ఇంత కష్టపడి నా కోసం పనిచేస్తున్న వీళ్ళందరూ సహకరిస్తే ఖచ్చితంగా ఏ లెవెల్కైనా చేద్దాం.